ఫైనల్గా NH563 పైకి వచ్చాము. చిలకవాగు దగ్గర రాంపూర్ గ్రామం దగ్గర చిలకవాగు బ్రిడ్జ్ పైన ఇది కరెంట్ స్టేటస్ ఆఫ్ ద రోడ్. వెహికల్స్ వెళ్తున్నాయి. అది రంగనాయకుల గుట్ట, కన్నబడేదే రంగనాయకుల గుట్ట. ఇది హిస్టారికల్, అక్కడ మట్టి పాత్రలు ఇప్పటికి కూడా దొరుకుతాయి. ఇంకా రంగనాయకుల గుట్ట, హుజూరాబాద్. ఇంకా నడుస్తుంది వర్క్ ఏదో, బట్ టెంపరీగా అయితే వెహికల్స్ వెళ్ళొచ్చు. హన్మకొండ వెళ్ళేవాళ్ళు, పరకాల వైపు వెళ్ళేవారు ఇట్లా వెళ్ళొచ్చు. జమ్మికుంట వైపు నుండి, జమ్మికుంట నుండి వచ్చేవాళ్ళు పరకాల వైపు కానీ హన్మకొండ వైపు కానీ వెళ్తే ఇట్లకెళ్ళి బైపాస్గా తొందరగా రావచ్చు. ఇది రంగనాయకుల గుట్ట. అన్ని రాంపూర్ వాళ్ళ పొలాలు, భూములు. ఈ నేషనల్ హైవే ఇక లోకల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కొంచెం ఎకనామిక్గా సపోర్ట్ ఉంటుంది. రకరకాల షాపులు పెట్టుకోవచ్చు, హోటల్స్ పెట్టుకోవచ్చు. కొంచెం అందుకే నేషనల్ హైవే వచ్చిందంటే ఆ ప్రాంతం లోపల కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది. ల్యాండ్ ఎక్విజిషన్, పొలాలు పోవడం అనేది మేబీ నెగటివ్ ఇంపాక్ట్, బట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఈజ్ ఆల్సో దేర్. ఫర్ ఎనీథింగ్ దెర్ విల్ బి పాజిటివ్ అండ్ నెగటివ్. This is the national highway. This is the national highway. That is the రంగనాయకుల గుట్ట. ఇది ఇక్కడ సమ్మక్క జాతర జరుగుతుంది. ఇప్పుడు జనవరి 30లో వచ్చేటువంటి సమ్మక్క జాతర మేడారంలోనే కాకుండా ఇక్కడ కూడా జరుగుతుంది.